హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం ఆగస్ట్ 2025కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ఐసీఎంఆర్ తీసుకొచ్చినటువంటి షైన్ అన్న ఇనిషియేటివ్కి సంబంధించి. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఐసీఎంఆర్ అన్నటువంటిది బయోమెడికల్ ఫీల్డ్కి సంబంధించి షైన్ సైన్స్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఎక్స్ప్లోరర్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చిందనమాట. దీని ప్రకారం 9 నుంచి 12వ తరగతుల విద్యార్థుల మీద దృష్టి పెడుతుంది. వాళ్ళకి మెడికల్ ఫీల్డ్లోకి రావాల్సినటువంటి అవగాహనని కల్పిస్తుందన్నమాట. సో దేశవ్యాప్తంగా ఉండే అన్ని ఐసీఎంఆర్ సంస్థల్ని కూడా కవర్ చేసేలాగా ప్రచారాన్ని చేపట్టడం లాంటివి దీని కింద చేస్తారు. మరి ఇక్కడ చూడండి, బయోమెడికల్ పరిశోధన కెరీర్ని ప్రేరేపించటం అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం. అయితే ఒక శాస్త్రవేత్తగా ఒక రోజు ఉంటే ఎలా ఉంటుంది అన్నటువంటి అనుభవాన్ని ఇందులో వాళ్ళకి తెలియజేస్తారు. అయితే ప్రొఫెసర్ వి రామలింగ స్వామి, ఈయన బయోమెడికల్ సైంటిస్ట్ అన్నమాట. మనకి బయోమెడికల్ సైన్స్కి సంబంధించి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈయన సహకారానికి గుర్తుగా ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ని, షైన్ అన్నటువంటి ఇనిషియేటివ్ని ఐసీఎంఆర్ తీసుకొచ్చింది. మరి సైన్స్ మరియు ప్రజారోగ్యం మీద వాళ్ళకు ఉండేటటువంటి ఆ ఉత్సుకత ఏదైతే ఉంటుందో దాన్ని మరింత పెంపొందించడం అన్నటువంటిది ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి బయోచార్ మరియు కార్బన్ మార్కెట్కి సంబంధించి మన భారతదేశం 2026 నాటికి మన యొక్క కార్బన్ మార్కెట్ని మరింతగా విస్తరించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుందనమాట. మరి అందులో భాగంగా ఈ బయోచార్ అన్నటువంటిది హెల్ప్ అవుతుంది. బయోచార్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చేటటువంటి బొగ్గు అనమాట. సో ఈ బొగ్గులో కార్బన్ అన్నటువంటిది అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మన భారతదేశం ప్రతి సంవత్సరం 600 మెట్రిక్ టన్నుల పంట అవశేషాలని ఉత్పత్తి చేస్తోంది. అగ్రికల్చరల్ వేస్ట్ అన్నటువంటిది ఉత్పత్తి అవుతోంది. మరి దీంతో బొగ్గుని తీసుకురావటం ద్వారా ఈ బయోచార్ అన్నటువంటిది మనకి ఆయిల్గా వీటన్నింటిలో చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ జనరేషన్ అన్నటువంటిది మనం వేస్ట్ టు ఎనర్జీ కిందకి చేంజ్ చేసుకోవచ్చు. దానివల్ల మన యొక్క ఎకానమీ డెవలప్మెంట్కి అది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూడండి, మన భారతదేశంలో ప్రతి సంవత్సరం చూస్తే 60 మెట్రిక్ టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాల ఉత్పత్తి అన్నటువంటిది జరుగుతోంది. మరి సంవత్సరానికి 15 నుంచి 26 మెట్రిక్ టన్నుల బయోచార్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి వ్యర్థాలు అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. సో ఇన్ని మెట్రిక్ టన్నుల బయోచార్ని ఉత్పత్తి చేయగలిగితే దాని వాడకం అన్నటువంటిది బాగుంటుంది. అలాగే ఈ వేస్ట్ డిస్పోజ్ అన్నటువంటిది మనం చాలా వరకు పెంచుకోవచ్చు. మరి సంవత్సరానికి చూడండి 0.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్కి సమానమైనటువంటి CO2 విడుదలని మనం తగ్గించవచ్చు కూడా. సో కర్బన ఉద్గారాల్ని మనం తగ్గించడానికి ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా చెప్పొచ్చు. అంతేకాదు నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల్ని కూడా 30 నుంచి 50% తగ్గిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకేంటి, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ తగ్గుతాయంటే ఓజోన్ ప్రొటెక్షన్ అన్నటువంటిది కొంతవరకు వీలవుతుంది. దానికి ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, షీ లీడ్స్ 2 కార్యక్రమానికి సంబంధించి UN ఉమెన్ ఇండియా, ఐక్యరాజ్య సమితి ఉమెన్ ఇండియా అన్నటువంటిది కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సో ఆల్రెడీ షీ లీడ్స్ అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఇది సెకండ్ ఎడిషన్ అనమాట. సెకండ్ ఎడిషన్ ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మనకి మహిళా రిజర్వేషన్ చట్టం 2023 అన్నటువంటిది ఉంది. జనరల్గా ఈ షీ లీడ్స్ కార్యక్రమం దేనికి సంబంధించినటువంటిది అంటే మనకి రాజకీయాల్లో ఉమెన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది పెంచాలి అన్నటువంటిది ఉద్దేశం. దానికి రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది కూడా యాడ్ అయింది. ఈ మహిళా రిజర్వేషన్ చట్టం కింద ఏంటి, ఇటు పార్లమెంట్లో కావచ్చు, పార్లమెంట్ అలాగే ఇటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేదా స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా కావచ్చు, వీటిలో మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. లోకల్ బాడీస్ ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు? మనకి 1992లో లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే 33% రిజర్వేషన్ని మనం ఉమెన్కి కేటాయించడం జరిగింది. సో ఆల్రెడీ లోకల్ బాడీస్లో ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది ఉంది. బట్ పార్లమెంట్ స్థాయిలోనూ అలాగే స్టేట్స్ స్థాయిలోనూ లేదు. కాబట్టి ఇప్పుడు 33% సీట్లని వీళ్ళకి కేటాయించడం అన్నటువంటిది జరుగుతుంది ఈ చట్టం కింద. అయితే ఇక్కడ చూడండి, ప్రస్తుతం మన భారతదేశంలో లోక్సభ సీట్లలో కేవలం 14% మంది మాత్రమే మహిళలు ఉన్నారు.
అంటే మహిళా ప్రాతినిధ్యం అన్నటువంటిది ఇంకా తక్కువగానే ఉంటుంది రాజకీయాల్లో. కాబట్టి దీన్ని మరింతగా పెంపొందించాలి అన్నటువంటిది ఉద్దేశం. రాజకీయ నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిపాలనలో లింగ సమానత్వాన్ని తీసుకురావటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఉన్నాయి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేసి. ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి? మొత్తం 17 ఉన్నాయి. ఆ 17లో ఈ లింగ సమానత్వాన్ని పెంపొందించాలి అంటే జెండర్ ఈక్వాలిటీని తీసుకురావాలి అని చెప్పేటటువంటి ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎన్నవది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అన్నటువంటిది లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ అనేసి చెప్తుంది. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 అన్నట్టుంది. అది ఏంటి? ఈ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, అసమానత్వం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలి అని చెప్తుంది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదన్నమాట. ఇంకా చూడండి, భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ని తీసుకురావటం జరిగింది. ఎక్కడ? సత్నావరి అన్నటువంటి విలేజ్. ఇది నాగ్పూర్లో ఉందన్నమాట, మహారాష్ట్రలో. స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంటే ఏంటి? ఇందులో గ్రామీణ జీవితాన్ని మనం మరింత డిజిటలైజ్ చేస్తే అప్పుడు డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యపడుతుంది. అంటే ఓన్లీ సిటీస్ని స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేస్తే సరిపోదు, విలేజెస్ని కూడా స్మార్ట్ మరియు ఇంటెలిజెన్స్ విలేజెస్గా అభివృద్ధి చేసినప్పుడే మనకి ఓవరాల్ డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇలా స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ని తీసుకురావటం జరిగిందనమాట. మరి ఇక్కడ ఏం చేస్తారు అంటే వైఫై ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేస్తారు. అలాగే స్ట్రీట్ లైట్స్ని సోలార్ యూజ్ చేయటం జరుగుతుంది. అలానే మనకి చూడండి, విద్య, వ్యవసాయం, పరిపాలన, ఆరోగ్యం అన్నింటిలో కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరియు టెక్నాలజీని కనుక వాడుకోగలిగితే అప్పుడు ఆ విలేజెస్ కూడా డెవలప్ అవుతాయి. సో స్మార్ట్ విలేజెస్గా తయారవుతాయి. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఆదాయం అన్నటువంటిది పెరుగుతుంది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఫస్ట్ ఇవ్వటం ద్వారా వాళ్ళు దాని నుంచి ప్రొడక్టివిటీని తీసుకురాగలరు. ఆ ప్రొడక్టివిటీ దేశానికి ఉపయోగపడుతుంది. సో ఆ కాన్సెప్ట్తో వచ్చినటువంటిది ఇదనమాట. సో సమగ్ర గ్రామీణాభివృద్ధి విధానాన్ని సూచించేలాగా దీన్ని తయారు చేశారనమాట. నెక్స్ట్ చూడండి, కాకోరీ కాన్స్పిరసీకి సంబంధించి, కాకోరీ కుట్ర అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టం అనేసి మనం చెప్పొచ్చు. ఎందుకని? 1925లో ఆగస్టు 9వ తేదీన ఈ కాకోరీ కాన్స్పిరసీ అన్నటువంటిది జరిగింది. మనకి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ HRA అన్నటువంటిది ఉంది. ఈ HRAలో ఉన్నటువంటి సభ్యులు ఈ కాకోరీ కుట్రకి పాల్పడ్డారనమాట. అయితే ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ కాకోరీ అన్నటువంటిది. అక్కడ వెళ్తున్నటువంటి ఒక బ్రిటిష్ రైలు ఏదైతే ఉందో దాన్ని దోపిడీ చేయాలి, 8,000 రూపాయలని దాని నుంచి తీసుకోవాలన్నటువంటిది ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం అనమాట. సో ప్రభుత్వ ఖజానా డబ్బును లాక్కోవాలి అన్నటువంటిది. మరి ఇందులో పాల్గొన్నటువంటి విప్లవకారులు ఎవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్, అలాగే అష్ఫాకుల్లా ఖాన్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళంతా కూడా ఇందులో పాల్గొనటం జరిగింది. దాదాపు 8,000 రూపాయల బ్రిటిష్ ప్రభుత్వ సొమ్ముని వీళ్ళు లాక్కున్నారనమాట. సో ఇది కాకోరీ కాన్స్పిరసీకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, పర్యావరణ పరిరక్షణకి సంబంధించినటువంటి రూల్స్ని తీసుకురావటం జరిగింది. అంటే ఏంటి? ఇప్పుడు ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్కి సంబంధించిన కొన్ని రూల్స్ అనమాట. పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం మన భారతదేశంలో కలుషితమైనటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రమాదకరమైనటువంటి రసాయన వ్యర్థాల ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కనుగొనాలి. వాటిలో ఈ కాలుష్యం రాకుండా కొన్ని పద్ధతుల్ని పాటించటం ద్వారా మరింతగా ఆ రసాయనాల యొక్క స్ప్రెడ్ అన్నటువంటి తగ్గించాలి అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ చూస్తే కాలుష్యానికి సంబంధించి నేల కాలుష్యం కావచ్చు, భూగర్భ జలాల కాలుష్యం కావచ్చు, అలాగే ఉపరితల జలాల కాలుష్యం కావచ్చు, వీటన్నింటినీ తగ్గించడం అన్నటువంటిది లక్ష్యం. అలాగే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాల్లో ప్రజారోగ్య ప్రమాదాలు ఉంటాయి, పర్యావరణ వ్యవస్థ నష్టము ఉంటుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్కి గాజాకి వార్ జరుగుతోంది, అట్లానే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య వార్ జరుగుతోంది. వీటి వల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాంబు దాడి అన్నటువంటిది జరిగింది అంటే ఆ బాంబు పడినటువంటి ప్రదేశంలో పర్యావరణ నష్టం జరుగుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుషులు చనిపోతారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అన్నటువంటిది జరుగుతుంది. అవునా? ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి గాలి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి మొక్కలు, అక్కడ ఉన్నటువంటి నీరు, ఇవన్నీ కూడా కలుషితం అవుతాయి.
సో ఆ కాలుష్యాన్ని తగ్గించాలి, అలాంటి ప్రమాదాలని నివారించాలి. ఎస్పెషల్లీ మన భారతదేశంలో అయితే ఇప్పుడు వివిధ రసాయన ప్రమాదాలు అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి, వాటిని తగ్గించాలి. అలాగే కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి స్ట్రిక్ట్గా అక్కడ రూల్స్ని పాటించాలి అన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివి అనమాట. అలాగే ఇక్కడ చూడండి, రాజస్థాన్ ఏం చేసింది, ఒక డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష ప్రయోగాన్ని చేపట్టింది. అంటే ఏంటి, సీడ్ క్లౌడింగ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అంటే నార్మల్గా మనకు రెయిన్ పడే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్టిఫిషియల్గా చేయటం అనమాట. సో దీని ద్వారా ఏం చేస్తారు, డ్రోన్స్ లాంటి వాటిని ఉపయోగించి కొన్ని కెమికల్స్ని పైన వాతావరణంలో ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత అవి ఏం చేస్తాయి అంటే క్లౌడ్స్ లాగా మారి వర్షపాతాన్ని కురిపిస్తాయి అన్నమాట. దాన్నే క్లౌడ్ సీడింగ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఆధారిత వర్షాన్ని కురిపించేటటువంటి ప్రయోగాన్ని ఏ రాష్ట్రం చేపట్టింది అంటే రాజస్థాన్. మరి రాజస్థాన్లో ఉన్నటువంటి రామ్ఘర్ డ్యామ్ దగ్గర దీన్ని నిర్వహించారనమాట. సో దానికి ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అలాగే జెనెక్స్ ఏఐ అన్నటువంటిది సంయుక్తంగా కలిసి ఈ ప్రోగ్రామ్ని చేపట్టారు. మరి ఇందులో చూస్తే క్లౌడ్ సీడింగ్ అని ఇందాక అనుకున్నామా, ఈ క్లౌడ్ సీడింగ్ కోసం వాళ్ళు ఎన్ని డ్రోన్లను ఉపయోగించారు, దాదాపు 60 డ్రోన్లను ఉపయోగించి వాటిని ఇంజెక్ట్ చేశారనమాట. ఏరోసాల్స్ అని కూడా వాటిని మనం పిలుస్తాం. మరి సాంప్రదాయ విమాన ఆధారిత పద్ధతుల్ని ఇది భర్తీ చేస్తుంది. అంటే నార్మల్గా ఏంటి, మనము జెట్స్ని అలాగే ఏరోప్లేన్స్ని వీటిని యూజ్ చేసి చేస్తూ ఉంటాం, బట్ ఇప్పుడు దీన్ని డ్రోన్స్తో చేశారనమాట. సో టెక్నాలజీని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్లారు. దీని లక్ష్యం ఏంటి చూడండి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి, దాని ద్వారా వర్షపాతాన్ని పెంచాలి అన్నటువంటిది లక్ష్యం. ఎందుకని, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మనకి ఇటు వర్షాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇటు కరువులు పెరిగిపోతూ ఉన్నాయి, ఇటు వరదలు పెరిగిపోతూ ఉన్నాయి. సో వీటన్నింటిని మిటిగేట్ చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని అన్నప్పుడు కొంతవరకు మనం వాటిని తగ్గించవచ్చు, లేదా ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉంటే కొంతవరకు వర్షాలని తీసుకురావచ్చు. సో వాటి కోసం చేస్తున్నటువంటి ప్రయోగాలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ చూడండి, ఢిల్లీ వీధి కుక్కల సంక్షోభానికి సంబంధించి ఏమైంది, ఢిల్లీలో వీధి కుక్కలు అన్నటువంటివి ప్రాణాలని తీస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అని ఏమని చెప్పింది, ఢిల్లీలో ఉన్నటువంటి వీధి కుక్కల్ని 2 నెలల్లో తొలగించాలి అన్నట్టుగా ఆదేశం ఇచ్చింది. సో ఢిల్లీలో వీధి కుక్కలకంటూ ఎలాంటి శాశ్వతమైనటువంటి షెడ్స్ కానీ ఇవేమీ ఏర్పాటు చేయలేదు, బట్ 2 నెలల లోపల వాటిని తొలగించాలి అని చెప్పింది. అంతేకాదు అక్కడ అంచనా ఎంత ఉన్నాయంటే 1 మిలియన్ కుక్కలు ఉన్నాయన్నమాట. వాటన్నింటినీ తొలగించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మరి మనం చూస్తే వీటి అధికారిక జనాభా లెక్కలు అన్నటువంటిది ఇప్పుడు చేయలేదు. చివరిగా చేసింది 2009 సంవత్సరంలో. అప్పుడు మొత్తం 5.6 లక్షల కుక్కలు ఉన్నాయి అనేసి అంచనా వేయటం జరిగింది. ఇప్పుడైతే మొత్తం 1 మిలియన్ కుక్కలు అన్నటువంటివి మన దేశంలో ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, 2019 అంచనా ప్రకారం చూస్తే ఈ సంఖ్య అన్నటువంటిది 8 లక్షలుగా ఉంది. బట్ ఢిల్లీలో ఏంటి, ఇలా విచ్చలవిడిగా స్ట్రే డాగ్స్ అన్నటువంటివి తిరుగుతూ ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కరవటం లాంటి ప్రమాదాలు అన్నటువంటివి చోటు చేసుకుంటున్నాయి అన్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు అన్నటువంటిది ఈ ఆదేశాలను ఇచ్చింది. అయితే పౌర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నిధుల కొరతలో ఉన్నాయి. అయితే ప్రజా భద్రత అన్నటువంటిది ఇంపార్టెంట్, పబ్లిక్ సేఫ్టీ ఉండాలి. జంతు హక్కులు ఏవైతే ఉంటాయో ఆ జంతు హక్కులా లేకపోతే పబ్లిక్ సేఫ్టీనా అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అన్నటువంటిది ఏం చెప్పింది, పబ్లిక్ సేఫ్టీ అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు జంతు హక్కులు అంటే వాటిని ఒక షెడ్లలో ఉంచి వాటిని చూడాలి అంటున్నాం తప్ప వాటిని ఇంకేది చేయమని అనట్లేదు కదా అన్నటువంటిది కోర్టు యొక్క వాదన అనమాట. సో ఇది చాలా వైరల్గా మారింది ఈ మధ్య ఈ టాపిక్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ముత్తువాన్ తెగకి సంబంధించి. ముత్తువాన్ తెగ అన్నటువంటిది ఒక ట్రైబ్, అందులోనే ఇది పీవీటీజీ అనమాట, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్. అంటే ఏంటి, వీళ్ళలో అగ్రికల్చరల్ టెక్నాలజీ చాలా ప్రిమిటివ్ ఉంటుంది, ఎప్పటిదో వాడుతూ ఉంటారు, అప్డేట్ అన్నటువంటిది సరిగ్గా ఉండదు. వీళ్ళ పాపులేషన్ అన్నటువంటిది స్టాగ్నెంట్గా ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది, అది సరిగ్గా పెరగకుండా ఉండటం. అలాగే మనం చూస్తే వాళ్ళ ఎకానమీ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్కి వాళ్ళు ఇష్టపడరు. అలాంటి తెగల్ని మనం పీవీటీజీస్ అంటామన్నమాట. అయితే ఇప్పుడు కేరళ తమిళనాడు సరిహద్దులో ఉండేట ఈ ముత్తువాన్ తెగ అన్నటువంటిది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది చూడండి, ఇటీవల ఒక పెద్ద సమాజ సమావేశాన్ని వీళ్ళు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఒక సమావేశాన్ని పెట్టారు. ఇందులో 2000కు పైగా సభ్యులు, అలాగే 130 మంది కానీలు అంటే గ్రామ పెద్దలని పిలుస్తూ ఉంటాం, కానీలు ఇందులో పాల్గొన్నారనమాట. వీళ్ళ లక్ష్యం ఏంటి, వీళ్ళ యొక్క భాష, సంస్కృతి మరియు సాంప్రదాయ జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవాలి
అంటే ఏంటి, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఉండకూడదు, మిగతా ప్రదేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క భాష మీద కానీ లేదా మన యొక్క సంస్కృతి మీద కానీ పడకూడదు అన్నట్టుగా వీళ్ళందరూ ఒక సమాజ సమావేశాన్ని నిర్వహించటం జరిగింది. మరి ఇక్కడ చూస్తే అటవీ ఆధారిత జీవన శైలి అన్నటువంటిది వీళ్ళకు ఉంటుంది. ఎక్కువగా వీళ్ళ యొక్క ఉత్పత్తుల కోసం అడవి మీదే ఆధారపడుతూ ఉంటారు. వన్యప్రాణులతో వీళ్ళు శాంతియుతంగా నివసిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమో చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి ఆధునిక మార్పులు రావటంలో ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అన్నటువంటి నేపథ్యంలో ఈ మార్పులకు అనుగుణంగా మనం మారాలి. కానీ మన యొక్క భాష, మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ రావాలి అన్నటువంటిది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మన భారతదేశంలో గిరిజన సాంస్కృతిక గొప్పదనాన్ని ప్రదర్శించేలాగా ఈ సామాజిక సమావేశం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి, భూనీర్ అన్నటువంటి పోర్టల్కి సంబంధించి మనకి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అన్నటువంటిది ఉంది. అది 2024లో ఈ భూనీర్ అన్నటువంటి ఈ పోర్టల్ని స్టార్ట్ చేసిందనమాట. భూనీర్ అంటే భూగర్భ జల వాటర్ అనమాట. మరి భూగర్భ జలాలకి సంబంధించి వాటి నియంత్రణ కోసం డిజిటల్ పోర్టల్ ఇది. ఇష్టం వచ్చినట్టుగా భూగర్భ జలాల్ని తోడేయటం, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఉద్దేశించబడినటువంటిది అనమాట. అయితే 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోర్టల్ అన్నటువంటిది పనిచేస్తోంది ప్రస్తుతం. మరి ఇక్కడ చూస్తే ఎన్ఓసి అభ్యంతర ధృవీకరణ పత్రం అన్నటువంటి దరఖాస్తుల్ని ఇదంతా క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. అంటే ఎంత గ్రౌండ్ వాటర్ తీయాలి, ఏంటి, దీనికంటూ నో అబ్జెక్షన్ అన్నటువంటిది ఆ సర్టిఫికేట్ని ఇష్యూ చేయటం, ఇలాంటివన్నీ చూసుకుంటుంది. అలానే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ మరియు త్వరగా ప్రాసెసింగ్ అన్నటువంటిది చేయటం, ఆ ఎన్ఓసి లాంటి సర్టిఫికేట్స్ని ఇవ్వటం, ఇవన్నీ చూసుకుంటుంది అనమాట ఈ యొక్క పోర్టల్ ద్వారా. సో పోర్టల్ ఏంటి, భూనీర్ అన్నటువంటి పోర్టల్. సో గ్రౌండ్ వాటర్కి సంబంధించిన పోర్టల్ ఇది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ లేదా స్ట్రేస్ట్ ఇండెక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్ని 2025లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ మినిస్ట్రీ అన్నటువంటిది స్టార్ట్ చేయటం జరిగింది. మరి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అని పిలుస్తూ ఉంటాం. ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీన్ని పర్యవేక్షిస్తుంది. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, ఔషధాలు, వాటి యొక్క భద్రత మరియు వాటి యొక్క నాణ్యత అన్నటువంటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని పరీక్షించటం. అయితే రాష్ట్రాల్ని తయారీ మరియు పంపిణీ వర్గాలు అనేసి డివైడ్ చేస్తుంది. సో ఇవి తయారీ రాష్ట్రాలు, ఇవి పంపిణీ రాష్ట్రాలు అన్నట్టుగా వీటిని కేటగరైజ్ చేయటం జరుగుతుందన్నమాట దీని కింద. అయితే తయారీ రాష్ట్రాలేమో మొత్తం 27 సూచికల్ని ఫాలో అవ్వాలి. అదే పంపిణీ రాష్ట్రాలు అయితే మొత్తం 23 సూచికల్ని ఫాలో అవ్వాలి. ఆ రాష్ట్రాలకి ఇండెక్స్ కూడా ఇస్తారనమాట. అయితే ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు, లైసెన్సింగ్, అలాగే నిఘా, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. అయితే మన భారతదేశం ప్రపంచ ఫార్మసీ వరల్డ్గా మారాలి అనేసి లక్ష్యం. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే ఫార్మసీలో మన భారతదేశం అన్నటువంటిది టాప్ నాచ్లో ఉంది. సో మనము ప్రపంచ ఫార్మాగా మారాలి, మన భారతదేశమే ప్రపంచ ఫార్మాగా ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. సో దాన్ని నెరవేర్చే దాంట్లో ఇది కూడా ఒకటనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టాటో టు జల విద్యుత్ ప్రాజెక్ట్కి సంబంధించి. టాటో అన్నటువంటిది ఇది ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. 2025లో ఈ టాటో టు జల విద్యుత్ కేంద్రాన్ని తీసుకురావడానికి మన భారతదేశం పర్మిషన్ ఇచ్చింది. అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి షియోమి అన్నటువంటి జిల్లాలో ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టబోతూ ఉన్నారు. మరి దీని యొక్క స్థాపిత సామర్థ్యం కెపాసిటీ ఎంత అంటే 700 మెగావాట్లు. మొత్తం 4 ఇందులో ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కొక్కటి 175 మెగావాట్ల కెపాసిటీని కలిగి ఉంటుంది. అయితే అంచనా వేసినటువంటి వార్షిక ఉత్పత్తి ఎంత పవర్ జనరేషన్కి సంబంధించి అంటే 2738 మిలియన్ యూనిట్ల ఎనర్జీ అన్నటువంటిది ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క విద్యుత్ సరఫరాని ఇది బలోపేతం చేసేలాగా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది పనిచేస్తుంది. మనకి నార్త్ ఈస్ట్లో డెవలప్మెంట్ చేపట్టాలి అనేసి మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నామో అందులో ఇది ఒక మేజర్ డెవలప్మెంట్గా మనం చెప్పొచ్చు. అలాగే జాతీయ గ్రిడ్కి క్లీన్ ఎనర్జీని జోడించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మనము నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వాలి అనుకుంటున్నాము. అందులో రెన్యూబుల్ ఎనర్జీలో ఈ హైడ్రో ఎనర్జీ అన్నటువంటిది కూడా ఒకటి. సో ఆ హైడ్రో ఎనర్జీని జోడించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క పునరుత్పాదక ఇంధన లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇది మద్దతు ఇస్తుంది. ఏంటి మన యొక్క పునరుత్పాదక ఇంధన లక్ష్యం అంటే 2030వ సంవత్సరం నాటికి 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ అన్నటువంటిది
మనము డెవలప్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. సో అందులో సోలార్ ఎనర్జీ అన్నటువంటిది మేజర్, దాని తర్వాత విండ్ ఎనర్జీ, దాని తర్వాత మనకి హైడ్రో ఎనర్జీ అన్నటువంటిది వస్తుంది. దానికి సంబంధించి ప్రాజెక్ట్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అన్నటువంటి స్కీమ్కి సంబంధించి. సో దీన్ని 2025 ఆగస్టు 15వ తేదీన స్టార్ట్ చేయటం జరిగింది. సో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అన్నటువంటిది ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటిది అనమాట. సో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇది నిర్వహించబడుతుంది. దీనికి మొత్తం బడ్జెట్ కేటాయింపు ఎంత చేశారు? 99,446 కోట్ల రూపాయల కేటాయింపు అన్నటువంటి దీనికి చేయటం జరిగింది. సో దీని లక్ష్యం ఏంటి అంటే రాబోయే 2 ఏళ్లలో 3.5 కోట్ల అధికారిక ఉద్యోగాల్ని సృష్టించాలి అన్నటువంటిది లక్ష్యం. సో ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉద్యోగాల్ని ఇన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకొని తీసుకొచ్చినటువంటి స్కీమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అన్నటువంటిది. మరి చూడండి, మొదటిసారి పనిచేసేటటువంటి ఉద్యోగులకి అలాగే వాళ్ళ యజమానులకి ప్రోత్సాహకాలు అన్నటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి ₹1,00,000 వరకు జీతం పొందేటటువంటి ఉద్యోగులు ఈ పథకానికి అర్హులవుతారనమాట. అలానే మొదటిసారి ఉద్యోగులైతే 2 వాయిదాల్లో 15,000 రూపాయలని వీళ్ళు పొందుతారనమాట, ఇన్సెంటివ్స్ లాగా. సో ఇలా ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ని అందిస్తూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మరింత ఇంక్రీజ్ చేయాలన్నటువంటిది ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే కొత్త కార్మికుల్ని నిర్మించుకున్నందుకు ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకి కూడా ప్రోత్సాహకాలను ఇవ్వటం జరుగుతుంది. సో ఈ స్కీమ్ని మొత్తం ఒక ఫార్మలైజ్డ్గా దీన్ని క్రమబద్ధీకరించడం, పొదుపు చేయటం, అక్షరాస్యతని మరింతగా ప్రోత్సహించటం, దాని ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం, దాని ద్వారా వాళ్ళకి ఈ ప్రొడక్టివిటీ కెపాసిటీని పెంచటం, వాళ్ళ కన్జంప్షన్ కెపాసిటీని పెంచటం, దాని ద్వారా డెవలప్మెంట్ని చేపట్టడం. సో ఇవన్నీ దీని కింద ఉన్నటువంటి లక్ష్యాలన్నమాట. నెక్స్ట్ చూడండి, సరళీకృత 2 స్లాబ్ల జీఎస్టీ వ్యవస్థ. జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేసి మనం పిలుస్తాం. మన భారతదేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్ అనేసి 2 రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి అనుకోండి, మనం డైరెక్ట్గా ప్రభుత్వానికి మనం కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొన్నప్పుడు అది ఒక సోప్ కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు, ఒక వాటర్ బాటిల్ కావచ్చు, ఏదైనా దాంట్లోనే జీఎస్టీ అన్నటువంటిది ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అలా మన భారతదేశంలో ఉన్న మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ ఒక ట్యాక్స్ రూపంలోకి తీసుకురావాలని తీసుకొచ్చినటువంటిదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జీఎస్టీ అన్నటువంటిది. ఇది 2017వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది జీఎస్టీ. అందుకే జూలై 1ని మనం జీఎస్టీ డే అనేసి జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ జీఎస్టీలోకి వచ్చేసరికి మనకి మల్టిపుల్ స్లాబ్స్ అన్నటువంటివి ఉంటాయి. సో కొన్ని పదార్థాలను ఒక్కొక్క స్లాబ్ కిందికి చేంజ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఆ మల్టిపుల్ స్లాబ్స్ని తీసేసి 2 స్లాబ్ల వ్యవస్థను తీసుకురావాలి అన్నటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు. సో జీఎస్టీ రిఫార్మ్స్ని దీపావళి కల్లా తీసుకొస్తాము అన్నటువంటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో అందులో భాగంగా అన్నమాట. అయితే ప్రస్తుతం ఈ 5%, 12%, 18%, 28% ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ తీసుకొచ్చి 2కి వీటిని తగ్గించాలి అన్నటువంటిది లక్ష్యం. సో 2 ప్రధాన స్లాబ్స్ని పరిచయం చేస్తుంది. అందులో స్టాండర్డ్ అని చెప్పేసి అలానే మెరిట్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయన్నమాట. సో నిత్యవసరాలు అలాగే సామాజికంగా ముఖ్యమైనటువంటి వస్తువులు వాటన్నింటికి మెరిట్ స్లాబ్ అన్నటువంటిది ఉంటుంది. మిగతా వాటిని స్టాండర్డ్ స్లాబ్ కిందికి మారుస్తారనమాట. అయితే ఎంపిక చేసినటువంటి వస్తువులకి మాత్రమే ప్రత్యేక ధరలు అన్నటువంటివి ఉంటాయి. మిగతావన్నీ కూడా ఈ 2 స్లాబ్స్ కిందికి వచ్చేస్తాయి. అయితే ఇందులో వర్గీకరణ విధానాలు అన్నటువంటివి తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, శానిటరీ నాప్కిన్స్కి ఏమో ఎక్కువ జీఎస్టీ ఉంది, అలా కాకుండా ఇంకొన్ని ఉత్పత్తులకు వచ్చేసరికి చాలా తక్కువ జీఎస్టీ ఉంది. సో ఇలాంటి వ్యత్యాసాలు అన్నటువంటివి లేకుండా మనకి 2 స్లాబ్ల విధానాన్ని తీసుకొస్తే సరళీకృతం అవుతుంది అన్నటువంటి దీని ఉద్దేశం. అలాగే సామాన్య ప్రజలకి పన్ను మినహాయింపు అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా దీపావళి నాటికి ఏదైతే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అన్నారో దాంట్లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారనమాట. సో మరిన్ని నేషనల్ ఇష్యూస్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్.